అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అన్నమైన కుటుంబం. రవ్వ కేక్ చేస్తున్నాను. రవ్వ కేక్ కొరకు ఇది బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను. అదే కప్పు తోటి షుగర్ కూడా తీసుకోవాలి. 1 కప్పు షుగరు సరికి సరే తీసుకుంటున్నాను. ఆ తర్వాత పాలు, చాలు పాలు, 1/2 కప్ పాలు వేసాను. 1/2 కప్పు పెరిగేస్తున్నాను. ఇది బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడా వేసాను. కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోవాలి, సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు. లైట్గా వంట సోడా వేస్తున్నాను, ఉబ్బడానికి పొంగుద్ది, స్పాంజీ లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరగాలి కాబట్టి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టాలి. షుగర్ అంతా కరిగి మనకి కొంచెం పొంగుద్ది. అప్పుడు మనం కేక్ రెడీ చేసుకోవచ్చు. ఆ రవ్వ అంతా మెత్తగా అయ్యేదాకా ఒక 20 మినిట్స్ మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేస్తున్నాను. స్పూన్నర ఆయిల్ వేసా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమీగా ఉండాలి. ఒక 2 మినిట్స్ నేను మూత పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం బౌల్లో వేసుకొని హీట్ చేసుకుందాం. కేక్ చేయడానికి ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. కొంచెం పిండి చల్లుకుంటున్నాను. ఆ పిండిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. పిండి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది మనకి. ఆయిల్ రాసినా కూడా పిండిని రాసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయాలి. 2 మినిట్స్ పక్కన పెట్టాను. దీన్ని మనం దీంట్లోకి వేసుకోవాలి. ఇది ఇలా కొట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో గాలి చేరుతుంది కదా, అందుకని ఇలా కొట్టుకొని. నేను ఇసుక వాడుతున్నాను. ఆల్రెడీ వేడి చేసుకుంటున్నాను. ఇసుకని బాగా వేడైంది. అది సిమ్లో పెట్టి ఇది పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ మనం ఉంచుకోవాలి. స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు, మాడిపోయింది. టెస్ట్ చేద్దాం. చాలా బాగా ఉబ్బింది, కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో, ఇది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా నాకేం తెలియదు. చూడండి, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, దీనికి అంటట్లేదు కదా, అంటకపోతే అయిపోయినట్టు మనకి. నేను రవ్వ కేక్ చేయడం ఫస్ట్ టైము. చూడడానికి చాలా బాగా వచ్చింది. తీస్తే ఎలా వస్తుందో చల్లారాక చూద్దాము. వేడిగా ఉన్నప్పుడే నేను సైడ్లన్నీ ఇలా అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం పిండి వేసాం కాబట్టి. చల్లారాక ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది వస్తుందో రాదా ట్రై చేద్దాం. బీ పాస్. అంతేనా? వస్తుందనే నమ్మకం అయితే నాకుంది. ఎంతమందికి ఉంది? నాకుంది. వెరీ గుడ్.
అంతేగా ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదైనా పోద్ది, మళ్ళీ ఒకసారి ట్రై చేయడమే అంతే. ఇలా ఫెయిల్ అయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు. నేనైతే ఫస్ట్ టైం బాధపడ్డాను, అంటే నేను ఫస్ట్ కేక్ స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయితే బాధపడ్డాను. కానీ ఇప్పుడు మాత్రం పర్లేదు, బెటర్గా వచ్చింది కదా, ఇంకోసారి ట్రై చేస్తే పూర్తిగా వస్తుంది కదా అన్న నమ్మకం నాకు ఉంది. మీకు ఎప్పుడైనా ఇలా ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇది షేప్ పోయిందని అందరు అనుకుంటారు కదా, షేప్ పోయినా కూడా 90% సక్సెస్ అయ్యాము, 10% పోయింది అనుకుంటున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. బయట నుంచి తెచ్చే కేక్ పిల్లలకి ఎంతైనా అనారోగ్యం అని అందరికీ తెలుసు, కానీ ఏదో ఒక్కసారి కదా అని తెస్తారు. అలా కాకుండా ఇలా ఇంట్లో ట్రై చేస్తే మనకు సంతోషమే వేరు. మనది అది కొంచెం ఫెయిల్ అయినా కూడా సంతోషం ఎక్కువగా ఉంటుంది మనకి, మన పిల్లలకి మన చేతితో చేసి పెట్టామని. అది రంగులు రంగులు వద్ది, క్రీములు వద్ది, అది తెల్లారి చేస్తే మళ్ళీ పిల్లలకి జలుబులు దగ్గులు స్టార్ట్ అవుతాయి. బర్త్డే తెల్లారే పిల్లలకి జలుబు దగ్గు ఇంకా చాలా అనారోగ్య పాలవుతారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి పిల్లలకి పెడితే ఎంతో సంతోషం, నాకైతే చాలా సంతోషం. మీకే ఎలా అనిపిస్తుంది? మీరు ఇంట్లో పెట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే బయటది పెట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? కామెంట్ చేసి చెప్పండి.